సో చెప్పండి అన్న, సంబరాలు అయితే మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఆఫీస్లో. సో ఎట్లా చూడొచ్చు? చాలా ఆనందకరంగా చూడవచ్చు. ఎందుకంటే ఇది అయితే ఎస్సీ ఎస్టీలకు మేము ఎంతైతే హెల్ప్, మా నరేంద్ర మోదీ గారు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎంత హెల్ప్ చేసిర్రో, ఈ కోవిడ్లో కూడా ప్రతి ఒక్కరికి 3 సార్లు వ్యాక్సిన్ ఫ్రీ ఇచ్చారు. 2 వ్యాక్సిన్, ఒకసారి బూస్ట్ అనేది అంత ఫ్రీ ఇచ్చిన 140 కోట్ల ప్రజలకు ఫ్రీ ఇచ్చిన ఇక్కడ ప్రజలకు తెలుస్తలేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, మీకు రిజర్వేషన్ తీసేస్తారంటే ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు భయపడి బీజేపీకి ఓటేయలేదు. అసలు ఆ మాట మోదీ గారు చెప్పలే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. మీరు 13 రాష్ట్రాలలో ఖాతా తెరవలేదు అన్నారు కదా, 13 రాష్ట్రాలలో 1% 2% ఓట్లతోనే మేము ఓడిపోయినాం. లేకుంటే అప్కే బార్ 400 బార్ మోదీ సాబ్ ఎట్లా అన్నారో కంపల్సరీ 400 పారే వచ్చేటోళ్ళం మేము. రెండోది, ఈ ఖాతా మోదీ సాబ్ ఇప్పటిదాకా 10 ఏళ్ళు ట్రయల్ నడిచింది. ఇప్పుడు ఏముందో ఈసారి ఎప్పుడు ఇయ్యలే. 3rd టైం ప్రైమ్ మినిస్టర్ హైట్రిక్ కొట్టిన కదా, 72 మందికి మంత్రి పదవి ఇచ్చారు. ఎక్కువ బీసీలకి పెద్దపీట వేస్తూ ఉంది బీజేపీ. సో కాంగ్రెస్ కూడా బీసీలకు అవకాశం ఇస్తాం, కులగలన చేస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడ ఆచరణలో లేవు ఏ వాళ్ళు ఉన్న దగ్గర. సో ఏం చెప్తారు దాని మీద? బీసీలకు ఏమైనా బీజేపీ ఇచ్చింది అవకాశం. ఇప్పటిదాకా నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే అయ్యారో 2014 నుంచి ఈ రోజు దాకా 3rd టైం కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇవ్వాలి. ఉట్టి వాళ్ళ ఫ్యామిలీదే, నెహ్రూ ఫ్యామిలీ ఇంతకుముందు 3 టైం చేసారు. ఆ అవకాశం మళ్ళీ తగ్గింది మోదీ గారికే 3 టైమ్స్ అవకాశం. మన బీసీల అందరిది ఆశీర్వాదము, ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్లనే ఆయన 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అయిండు. ఏం చెప్తారు? ఇప్పుడు 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా ఉంది పాలన? కాంగ్రెస్ వచ్చి 6 నెలలు అయింది. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. ఇప్పటిదాకా 6 గ్యారెంటీలు ఇస్తారు. ఇంకా ఫార్ములానే పాస్ చేయలే. 2 గ్యారెంటీలు ఇచ్చారు. రైతులంతా పరేషాన్ ఉన్నారు. ప్రతి ఒక్కరు పరేషాన్. మహిళలకు బస్ ఫ్రీ ఇస్తే అయిపోయిందా? ఎన్ని లేవు మహిళలు. రైతులంతా చనిపోతున్నారు, చూస్తూనే ఉన్నారు. ఉరేసుకుంటున్నారు, పురుగుల మందు తాగుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ చేస్తారు? అప్పుల మీద వీళ్ళు అప్పుల పాలు. రేపటికి మోదీ గారితోని కలిస్తేనే రేవంత్ గారు ఇక్కడ గవర్నమెంట్ నడుస్తుంది 5 ఇయర్స్. లేకపోతే ఈ 6 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో పడిపోతుంది. రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం అని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పిన పరిస్థితి నిజంగా జరిగే అవకాశం ఉందంట? నిజంగా కంపల్సరీ అది మా ఎంపీ గారు చేస్తారు ఆ పని. మా మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు ఎట్లా గెలిచిరో, 8 సీట్లు ఎట్లా తెచ్చిర్రో అట్లా వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయంటే ఏదో ఓగానాలో కొన్ని సీట్లు మన తక్కువ ఓట్లతోనే మేము ఓడిపోయినాం. లేకపోతే మాకు 12-13 సీట్లు వచ్చేది. తెలంగాణలో కంప్లీట్గా నిజంగా వచ్చే ఎలక్షన్స్లో 2029లో బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం, స్కోప్ ఉండబోతుంది అంటున్నారు. 2029లో 119 సీట్లకు మేము 100 సీట్ల దగ్గర తెచ్చి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మాకు ఆ పబ్లిక్ ఒకటి ఆశీర్వాదం ఉన్నది. మోదీ గారి ఆశీర్వాదం, మా ప్రజల ఆశీర్వాదం. ఎందుకంటే బీసీ ఓట్ బ్యాంక్ తెలంగాణలో 52% ఉంది. ఆల్ ఇండియాలో 50% అబవ్ ఉన్నది. ఆ 52% వన్ వే అయిపోతుంది. పబ్లిక్ అంతా తెలిసిపోయింది ఓడిపోయిందంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు ఏది ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అంతా రిజర్వేషన్ తీసేస్తారని ఉట్టి బ్లేమ్ చేసి మా ఓట్ బ్యాంక్ అంతా ఇదే చేసారు. లేకపోతే మాకు 12 సీట్లు కంపల్సరీ ఉండేది తెలంగాణలో. ఆల్ ఇండియాలో అయితే 400 పార్ అయ్యేది.